సపోటా పండ్లను ముగ్గపెట్టడానికి అంటే పండడానికి ప్రమాదకరమైన బ్యాక్టీరియాని వాడతారా? చాలామంది కొనుక్కునేటప్పుడు మరి ఈ సపోటా పండ్లు ముగ్గడానికి బ్యాటరీ పెడతారు, అది చాలా ప్రమాదకరం అంటారండి. మరి అది ఎంతవరకు నిజం? మరి ఈ సపోటా పండ్లు సహజ సిద్ధంగా ముగ్గుతాయా, ముగ్గవా? నిజంగా బ్యాటరీ పెడతారా? సపోటా పండ్లను ప్రకృతి సిద్ధంగా ఎలా ముగ్గబెట్టుకోవాలి? మనం ముగ్గిన సపోటా పండ్లను ఏ విధంగా ఓపెన్ చేసి తినాలి? వాటిని కడగాలా, కడగకూడదా? సపోటా పండ్లకు కొడతలు రావడానికి కారణాలు, కొడతలు వచ్చిన పండ్లు మనం కొనుక్కుంటే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, పుచ్చు వచ్చిందని ఏం చేయాలి? ఇలా ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పని అనేక విషయాలు ఈ సపోటా పండ్ల కోసం ఈ వీడియోలో తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ సపోటాల గురించి మనం గత వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నామండి. మరి ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇదిగండి, ఇలా ఉదయం పూట కూలీలను పెట్టి కోయించేసి ఇలా గుట్టల కింద పెట్టేస్తారండి. ఆ రోజు మధ్యాహ్నం అనంతరం అవి ఇలా లెక్కలు పెట్టేస్తారన్నమాట. వ్యాపారస్తులకి 1000 కావాల్సిన వాళ్ళకి 1000, 2000 కావాల్సిన వాళ్ళకి 2000 ఇలా లెక్కలు పెట్టేసి వ్యాపారస్తులకి పంపేస్తారండి. మరి వాటిని ఎలా ముగ్గ పెడతారు, ఎలా చేస్తారు అని మీకు చూపించడానికి, మనం తినడానికి కూడా ఒక 100 కాయలు నేను కూడా తీసుకొస్తున్నానండి. ఇగో ఫ్రెండ్స్, మనం తినడానికి వేసుకున్నాం అనమాట. ఇది వరకు అయితే ఇలాగా మన ఊరి దగ్గర పట్టుకెళ్ళి హోల్సేల్గా రిటైల్కి అమ్మేవాళ్ళం. ఒక 5-6 సంవత్సరాల నుంచి మానేసామండి, మనకి మరి సాగక. ఇవ్వండి, ఇవన్నీ కూడా హోల్సేల్కి వేస్తారు ఈ తోటలో. ఈ హోల్సేల్కి కూడా పట్టుకెళ్ళి రిటైల్గా అమ్ముతారనమాట ముగ్గేసి. ఇవి ఎలా ముగ్గేస్తారు ఏంటనేది కూడా మీకు అంతా కూడా క్లియర్గా చూపిస్తానండి. ఇవ్వండి, ఎలా వచ్చాం కదా 100 కాయలు నుంచి పట్టుకెళ్తున్నాం. సపోటా తోటలో నుండి మనం సపోటా కాయలు పట్టుకొచ్చాం కదా. మామూలుగా వ్యాపారస్తులు ఏ విధంగా చేస్తారో అదే విధంగా మీకు చూపిస్తున్నానండి. ఇవి తెచ్చినవి 100 కాయలే, 1000 కాయలైనా లేకపోతే 2000 కాయలైనా ఎన్ని కాయలు తెచ్చినా కూడా ఇదే ప్రాసెస్ చేస్తారన్నమాట. అంటుకొచ్చి ఇది ఇలా దిగబోసేస్తారండి కాయలు. ఇలా ఈరోజు ఈ కాయలన్నీ కూడా ఇలా పోసేసి ఉంచేసి మళ్ళా వీటిని రేపు సాయంత్రం అంటే రేపు మధ్యాహ్నం అనంతరం మళ్ళీ ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసి కావు వేసేస్తారన్నమాట. ఆ కావు ఎలా వేస్తారు ఏంటనేది మీకు రేపు కావు వేసేటప్పుడు చూపిస్తానండి. ఇగో ఫ్రెండ్స్, నిన్న అంటే శనివారం ఉదయం తోటలో కోసారు. నిన్న మధ్యాహ్నం నుండి అంటే శనివారం సాయంత్రం తెచ్చి ఇక్కడ ఇలాగ ఆరబెట్టామన్నమాట. ఇలా ఆరబెట్టి ఇవాళ ఆదివారం మధ్యాహ్నం నుండి అంటే 5 గంటలకల్లా ఇవన్నీ కూడా ఇప్పుడు కావు వేస్తున్నాం అన్నమాట. ప్రతి వ్యాపారస్తుడు కూడా ఇలాగే చేస్తాడండి. తోటలో వాళ్ళు ఉదయం కోస్తారో, ఉదయం కోస్తే వీళ్ళు వెళ్ళి మధ్యాహ్నం అనంతరం అంటే 5-4 ఆ టైంలో వెళ్ళి తెచ్చుకుంటారో, తెచ్చుకొని వచ్చి ఆ కాయలన్నీ కూడా ఇలా దిగబోసి ఆరబెట్టేస్తారో, మళ్ళా రోజుని మధ్యాహ్నం అనంతరం అంటే 5-6 ఆ టైంలో మళ్ళీ ఇవన్నీ కూడా కావు వేస్తారన్నమాట. కావు ఎలా వేస్తారనేది చూపిస్తున్నానండి. ఇవన్నీ మనం ఇప్పుడు తినడానికి కాబట్టి 100 కాయలు తెచ్చాము. ఇప్పుడు ఇలా ఏదైనా పాత్ర తీసుకుని ఇలాగ వేసేయడమేనండి. ఇవ్వండి, ఇలా పెట్టేసి మళ్ళీ పైన కొంచెం గడ్డి పెడతారన్నమాట. ఇవ్వండి, ఇప్పుడు ఇలా పెట్టేసాం కదా, ఇలా దబ్బులించేయాలండి. ఇలా దబ్బులించేసి రేపు ఊరికి ఇవి ఎల్లుండి మనం ఓపెన్ చేస్తే మొత్తం లోపల పండ్లన్నీ కూడా ముగ్గిపోతాయి అన్నమాట. అంటే శనివారం కోసాం, ఆదివారం కావు వేస్తున్నాం, సోమవారం లేదా మంగళవారం అంటే 4 రోజులు పడుతుందండి. చెట్టు నుంచి కాయలు కోసాక ఇవి ముగ్గడానికి 4 రోజులు పడుతుంది అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రాసెస్ అండి. 1000 కాయలు పట్టుకెళ్ళి అమ్మేవాళ్ళైనా 2000, 3000 అమ్మేవాళ్ళైనా అందరూ కూడా ఇలాగే చేస్తారో. ఒకవేళ మీకు ఇలాంటివి ఏదైనా లేకపోతే ఇలాంటి బియ్యం సంచి అయినా సరే దళసరగా ఉన్న దాంట్లోనూ వేసుకోవచ్చండి. లోపల కొంచెం గడ్డి లాంటిది ఏదైనా వేసుకుని ఇలాగ గట్టిగా కట్టేసి వదుకుని పెట్టేసుకోవచ్చు. పైన ఏదైనా కప్పేసుకోవాలండి గాలి తగలకుండా. అంటే దీంట్లో ఉన్న కాయల్లోంచి ఆవిరి వస్తుందండి. ఆ ఆవిరి బయటికి వెళ్ళకూడదన్నమాట. బయటికి వెళ్ళిందంటే ముగ్గదో, బయటికి వెళ్ళకుండా ఆ ఆవిరిని బంధించడం ద్వారా కాయలన్నీ కూడా ముగ్గిపోతాయండి. ఇలా మనం ఏ పాత్రలో వేసుకున్నా ఓకేనండి. మరి ఆవిరి బయటికి వెళ్ళకూడదు కదా అని ఇలాంటి కవర్లోకి వేసి కట్టారంటే మళ్ళీ ముగ్గవండి. మరి తేడా ఏంటో తెలియదు కానీ కవర్లో అయితే మాత్రం ముగ్గదో. ఇగండి, మొన్న ఆదివారం మధ్యాహ్నం అనంతరం కావు వేసాం కదా, ఇవాళ మంగళవారం అండి. అంటే నేను సోమవారం ఒక రోజు వదిలిపెడితే ఇవాళ ముగ్గిపోతాయి అన్నమాట. అంటే కోసిన రోజు నుంచి ఇవాళ 4వ రోజు.
ఇక చూడండి మొత్తం అన్నీ కూడా ముగ్గుపోయి కింద వేసేస్తున్నానండి. ఇదిగండి గడ్డి ఎంత పెడతారంటే ఇలా ఆవిరి వచ్చేస్తుంది కదండి, ఈ ఆవిరి అంతా గడ్డి పీల్చుకుంటుంది అనమాట. లేకపోతే సపోటాకాయలన్నీ కూడా చెమ్మగా కనిపిస్తుంది. ఇదిగండి ఆవిరి చూడండి నీళ్ళులా. అదే మనం గడ్డి పెట్టకపోతే కాయలన్నీ కూడా చెమ్మగా అయిపోతాయండి. ఈ ఒట్టి గడ్డి పెట్టడం ద్వారా ఆ చెమ్మ పీల్చుకుని మనకి కాయ పొడిగా అనిపిస్తుంది. ఆ చెమ్మ పీల్చుకుని మనకి కాయ పొడిగా ఉంటుంది అనమాట. లేకపోతే ఇలా వాటర్ కింద తడిసిపోద్ది. ఇగండి 100 కాయలు కూడా చక్కగా న్యాచురల్గా ముగ్గిపోయినాయి అనమాట. ఎటువంటి బ్యాటరీ కానీ లేకపోతే ఏమీ కానీ పెట్టకుండా. ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు కూడా ఇలాగే చేస్తారండి. కానీ కొనుక్కుండే వాళ్ళకి చాలా అపోహలు అన్నమాట. ఏమనుకుంటారంటే ఎక్కువగా బ్యాటరీ పెడతారు లేదా ఉడకబెట్టేస్తారని కొంతమంది అంటారు. ఇవి అసలు తడిస్తేనే పని చేయవు, ఇంకెలా ఉడకబెడతారు చెప్పండి. కానీ బ్యాటరీ పెడతాను అనే దాంట్లో మాత్రం కొంచెం వాస్తవం ఉంటుందండి. అది కూడా ఇప్పుడు కాదన్నమాట. అది ఎప్పుడంటే మే నెల ఆఖరు నుండి లేదా జూన్ నెలలోనూ ఆ టైంలో పెడతారండి. అప్పుడు ఎందుకంటే వీటిలో పాలు ఉండవు అనమాట. పాలు మొత్తం గాలుపులకి పాలంతా ఆరిపోతాయండి, అప్పుడు ముగ్గవో. ఈ కాయ ముగ్గాలంటే దీనికి ఒక వేడి కావాలండి, ఒక వేడి ఆవిరి కావాలన్నమాట. ఈ కాయలో మనకి చెమ్మ ఉన్నంతసేపు అంటే పాలు ఉన్నంతసేపు దీన్ని దేంట్లో పెట్టి మూత పెట్టేసినా అవి ఆవిరికి ముగ్గిపోతాయి. అయితే మే నెల ఆఖరు లేదా జూన్ నెలలోనూ దీంట్లో మనకి పాలు ఆరిపోతాయి కాబట్టి అప్పుడు దేంట్లో పెట్టినా మనకి దీని నుండి ఆవిరి రాదన్నమాట. అప్పుడు ఆవిరి రాదంటే వేడి పుట్టదు కాబట్టి అప్పుడు బ్యాటరీ పెడతారండి. కానీ 90% కూడా బ్యాటరీ పెట్టకుండానే వీటిని ముగ్గ పెడతారండి. లాస్ట్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం వ్యాపారస్తులు పెడతారన్నమాట ముగ్గవని. ఇంకా వేడి నీళ్ళు ఉడకబెడతాం అనేది మాత్రం 100% అవాస్తవమేనండి. ఇదిగండి ఒక పండు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇదిగండి పండు ఓపెన్ చేశాను. ఇదంతా కూడా చాలా బాగుంది. ఎక్కడ కుడత కడతాం కానీ లేకపోతే ఏదైనా దెబ్బలు తగడం కానీ లేదండి. మరి ఇంకో పండు చూపిస్తాను చూడండి. ఇది ఈ పండు ఇక్కడ కుడత కట్టేస్తుందండి, ఎందుకంటే ఇక్కడ దెబ్బ తగిలేసింది అనమాట. ఇది పడిన చోట చిన్న బెడ్ కానీ లేదా ఏదైనా గట్టి వస్తువు కానీ ఉండడం ద్వారా ఇక్కడ గడ్డ కట్టేస్తుందండి. ఇదిగండి ఇలా గడ్డ కట్టేస్తుంది అనమాట. పడుతుందా? ఇక్కడ పని చేయదు. దీన్ని చుట్టుపక్కల కూడా కొంచెం పులుపు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనకి చిన్న దెబ్బ తగిలినప్పుడు కాయ అంతా పోదండి. ఈ ఎంత లెక్క అయితే దెబ్బ తగిలిందో అంత లెక్క కుడత కట్టేస్తుంది. ఇది తీసి పారవేసి ఇదంతా కూడా మనం తినేయచ్చు. కాయలు కొనుక్కున్నప్పుడు చాలామంది ఇలా కుడుతున్నప్పుడు చుట్టూరు నొక్కి ఆ కుడత దగ్గర ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేసి ఆ భాగం పాడేయకుండా అదే నోట్లో పెట్టుకుంటారు. అది ఎంతో పుల్లగా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అవి బాబు కాయ అసలు బాగోలేదని మిగతా భాగం అంతా కూడా పారవేస్తారండి. అలా కాకుండా మనం కాయ చుట్టూరు నొక్కినప్పుడు కుడత కట్టింది ఎక్కడ ఉంటుందో అక్కడ గట్టిగా ఉంటుందండి. ఆ ముక్క తీసి పారవేసి ఉన్న కాయంతా కూడా తినొచ్చు అన్నమాట. ఈ విషయం తెలియక చాలామంది ఈ కుడత భాగాన్ని నోట్లో పెట్టుకుని కాయంతా బాగోలేదని కాయంతా పాడేస్తారండి. అలా పారవేయక్కర్లేదు అన్నమాట. పుచ్చున్నదైనా కుడత కట్టిందైనా ఆ చిన్న ముక్కని తీసి పారేసుకుంటే మిగతా కాయంతా కూడా తినవచ్చండి. ఆ చిన్న ముక్కని మీరు నోట్లో పెట్టుకోవడం ద్వారా మిగతా కాయంతా పారవేస్తున్నారన్నమాట. ఇలా పుచ్చున్నప్పుడు కానీ లేదా కుడత కట్టినప్పుడు కానీ అక్కడ గట్టిగా ఉంటుంది. ఆ గట్టిగా ఉన్నంత లెక్క మనం తీసి పారవేసి మిగతా కాయంతా కూడా తినవచ్చు అన్నమాట. ఇది అండి మళ్ళా కుడత రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఇలా పుచ్చు పడద్దండి. ఇదిగో పుచ్చు చూడండి. పుచ్చున్న చోట ఖచ్చితంగా గుంట కింద ఉంటుంది అన్నమాట. అంటే ఈ కాయ అంతా లేవులు కాకుండా ఇక్కడ గుంట కింద ఉంటుంది. ఆ గుంటలోనే చిన్న సూది బెజ్జంలా ఉంటుందండి, అదే పుచ్చు. మనం ఓపెన్ చేసినప్పుడు దీనికి కూడా ఇక్కడ కుడత ఉంటుంది. ఇదిగండి ఇలా ఓ పక్క అంతా బాగానే ఉంటుంది, ఒక పక్కన చిన్నదే సూది బెజ్జంలో ఉన్నప్పుడు దాంట్లో పురుగు ఉంటుంది అన్నమాట. ఇదిగండి పుచ్చు. ఇది చాలా గట్టిగా ఉంటుందండి, ఓపెన్ కూడా అవ్వట్లేదు. ఇలా మనం ఈ భాగం తీసేసి ఇదంతా కూడా తినొచ్చండి, ఏమవ్వదో. ఈ పురుగు అనేది ఈ చిన్న స్థానంలోనే ఉండిపోయి దాని జీవితకాలం అంతా కూడా అక్కడ ఉండిపోతుంది తప్ప ఈ పండు అంతా కూడా వ్యాపించదండి. ఈ పండు అంతట్లోకి వెళ్ళదో, ఇక్కడ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న భాగాన్ని మనం తీసి పారవేసుకుంటే సరిపోద్దండి, ఇదంతా కూడా తినొచ్చు. ఇంకా ఇప్పుడు దాకా మీరు కుడత రావడానికి కారణాలు తెలుసుకున్నారు కదండి. ఒకటి ఆ పండు పడిన చోట ఏదైనా బెడ్డ కానీ లేదా గట్టిగా ఏదైనా తగిలినా సరే అంత లెక్క కుడత కట్టేస్తుంది. రెండోది పుచ్చు ఉండడం వల్ల కూడా కుడత కడుతుంది, అంత లెక్క కూడా మనం తీసి పారేసుకోవచ్చండి. ఇంకా కాయ రుచిగా ఉండడానికి రుచిగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇది చూడండి, మంచి కలర్గా ఉంది. ఇది ఓపెన్ చేద్దామండి.
ఇది చూడండి పచ్చిగా ఉంది, పసిరి రంగులో కనిపిస్తుంది, అంటే ఇది పూర్తిగా తయారైపోయిందండి. ఇంకా సపోటా పండు రుచిగా ఉండడానికి, రుచిగా లేకపోవడానికి కారణాలు ఏంటంటే ఇలా పుల్లిగా ఇలా పూర్తిగా తయారైందేమో రుచిగా ఉంటుందండి, ఇలా తయారవుందేమో రుచిగా ఉండదన్నమాట. అయితే కోసి ముగ్గబెట్టినప్పుడు ఇలా తయారవని కాయ ఒకేలా ముగ్గిపోతుంది, ఇలా తయారవ్వలేని కాయ కూడా ఒకేలా ముగ్గిపోద్దండి. దాంట్లో ఉన్న పాలును బట్టే ముగ్గుతుంది తప్ప తయారవడానికి ముగ్గపోవడానికి సంబంధం ఉండదన్నమాట. అంటే ఇప్పుడు ఇది తయారైపోయిందండి, చూడండి మంచి కలర్గా ఉంది, ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఇది తయారవ్వలేదు, రైతు కోసేసాడు, అయినా సరే ఇది కూడా దీంతో సమానంగా ఇది కూడా ముగ్గిపోద్దండి. మనం ఇది పండే కదా అనుకుని కొనుక్కుంటాము, కానీ ఇది పసిరిగా ఉంటుందండి లోపల, ఇది తింటే చాలా చప్పగా ఉంటుంది. మరి రైతు ఇలా తయారవని కాయ ఎందుకు కోసేస్తాడంటే వాళ్ళకి కూలి కిట్టదన్నమాట. ఇలా ఏరి కొయ్యాలంటే అక్కడొకాయ కూలి కిట్టక ఇలా కొంచెం అటు ఇటులోగా ఉన్నది కూడా వారం రోజుల్లో తయారవబోయే కాయ కూడా కోసేస్తాడండి. కాబట్టి మనం కొనుక్కున్నప్పుడు ఈ కాయలు తయారవలేని కాయలు చప్పగా ఉంటాయన్నమాట. ఇలా పూర్తిగా తయారైపోయిన కాయ తీయగా ఉంటుందండి. ఇంకా సపోటా పండ్లు కొనుక్కున్నప్పుడు రుచిగా లేకపోవడానికి మరో కారణం ఏంటంటే ఇవి జాతులు కూడా ఉంటాయండి. వెన్న సపోటా అని, పాల సపోటా అని, గేదె సపోటా అని ఇలా జాతులు కూడా ఉంటాయన్నమాట. పాల సపోటా అయితేనే మనకి తయారవినవి కోస్తే రుచిగా ఉంటాయండి. మరి గేదె సపోటా అని ఇంకా అవి పెద్దగా బాగోవు అన్నమాట. పాల సపోటా ఎప్పుడూ కూడా ఎక్కువగా కొంచెం ఇలా కోలగా ఉంటుందండి. గేదె సపోటా మనకు ఇప్పుడు చూపిద్దామన్నా లేదు, ఇది కూడా పాల సపోటానండి. అది ఎక్కువగా గుండ్రంగా ఉంటుంది అన్నమాట, ఇలా గుండ్రం షేప్లో ఉంటుంది. మన కస్టమర్లు ఏం చేస్తారంటే పెద్దవి కదా అని కొనుక్కుంటారండి. గేదె సపోటా పాల సపోటా కన్నా ఎప్పుడు కూడా చాలా పెద్దగా ఉంటుందండి. మీకు ఉదాహరణ చూపిస్తున్నాను, ఇది కూడా పాల సపోటాయే, ఇలా ఉంటుందన్నమాట. అంటే దీనికంటే ఇంకా పెద్దగా ఉంటుంది. ఈ ముచ్చికాడ కొంచెం తొట్టిలా ఉంటుందన్నమాట గేదె సపోటాకి, ఇలా లోపలికి ఉంటుందండి తొట్టిలా గేదె సపోటా. పాల సపోటా అయితే ఇలాగ దీనికి సమానంగా ఉంటుంది. ఇంకా వీటికంటే చాలా పెద్దగా ఉంటాయండి. తెలియక పాపం చాలామంది పెద్దగా ఉన్నాయి కదని ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటారు. ఇంటికి అట్టుకెళ్ళాక అవన్నీ కూడా చాలా చప్పగా ఉంటాయన్నమాట, తీపిగా ఉండవండి, స్వీట్ ఉండవు అసలనా. ఇవేనండి మరి కారణాలు సపోటా పండు తీయగా లేకపోవడానికి. ఒకటి పాల సపోటా అయినప్పటికీ కూడా పసిరికాయలు కోసేసి ముగ్గబెట్టడం. రెండవది పెద్ద సపోటాలను మనం కొనుక్కున్నప్పుడు అవి పాల సపోటాలు కాకపోవడం. ఇవే కారణాలు అన్నమాట. ఇంకా అవిని కాయ అంటే తయారైపోయిన కాయ పాల సపోటాలో ఎంత చిన్నదైనా కూడా తీయగానే ఉంటుందండి. పాల సపోటా అంటే సైజుని బట్టి ఉండదండి, తయారవడాన్ని బట్టి రుచి ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఇది చూడండి, ఇది చిన్నగా ఉంది, అయినా సరే ఇది ఫుల్గా తయారైపోయిందన్నమాట. ఇది చాలా తీయగా ఉంటుందండి, ఎందుకంటే ఇది తయారైపోయింది. అదే గేదె సపోటా ఎంత ఉన్నా సరే అది తీయగా ఉండదన్నమాట, చాలా చప్పగా ఉంటుంది. సపోటా పండుని ఎలా తినాలంటే మనం కొనుక్కున్నాక దీనిపైన ఇసుకుంటుందండి. ఫ్రూట్స్ జాతిలో తప్పకుండా ఇసుకుండేది ఏదంటే సపోటా పండే. ఎందుకంటే సపోటా పండు ఖచ్చితంగా నేలపైకి కోసేస్తారండి, అది ఇసుక నేలలో. ఇవన్నీ కూడా ఇసుక రేణువులు ఉంటాయన్నమాట. మనం ఇలా మనం ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇసుక రేణువులు మళ్ళీ దాంట్లో అంటుకుంటాయి, కాబట్టి మనకు గరగరలాడుతుంది. కాబట్టి సపోటా పండ్లు ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు వీటిని ముందుగా వాటర్లో వేసుకుని ఇలా కడిగేసుకోవాలంటే అప్పుడు ఇసుక అంతా అడుక్కెళ్ళిపోద్ది. ఇదిగండి ఒక్క కాయ కడిగాను చూడండి ఎంత డస్ట్ వచ్చిందనో, ఇసుక రేణువులన్నీ అడుక్కెళ్ళిపోయి దీనిపైన ఉన్న డస్ట్ అంతా కూడా పైన తేలుతుంది. కాబట్టి సపోటా పండుని ఖచ్చితంగా కడుక్కోవాలండి. ఇదిగండి సపోటా పండుని మనం కడుక్కోకుండా తిన్నప్పుడు చాలామంది ఇలా ఒలుచుకుంటారండి. సపోటా తొక్క అసలు ఇలా ఒలుచుకోకూడదు, ఇలా ఒలుచుకుంటే మళ్ళీ గోరి వెనకాల అంటుకున్న డస్ట్ మళ్ళీ దీనికి అంటుకుంటుంది, ఇదంతా కూడా మనం తినేస్తామన్నమాట. కాబట్టి సపోటా పండుని ఎప్పుడు కూడా ఇలా రెండు పేర్లు చేసుకోవాలండి. ఇలా రెండు పేర్లు చేసుకోవాలి. ఇలా రెండు పేర్లు చేసుకుని ఇలా తింటే మనకి డస్ట్ వెళ్ళదండి. ఇలా ఈ తొక్క భాగం అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట, ఇలా పారవేయచ్చు. మనం సపోటా పండు కడుక్కి తినాలి. కడుక్కోపోయినా కూడా సపోటా పండుని ఇలా రెండు భాగాలుగా ఇలా ఓపెన్ చేసుకుని తింటేనే బెస్ట్ అన్నమాట. చాలామంది తెలియక చుట్టూరు తొక్కొలుసుకుంటారండి. ఇంకా సపోటా తొక్కను నోట్లో పెట్టి సపరేట్ చేస్తారండి, అలా చేయకూడదు, చాలా డస్ట్ వెళ్ళిపోద్ది. ఈ విధంగా తొక్క తీసేసుకోవాలి తిన్నప్పుడు. ఓకేనండి, మరి ఈరోజు సపోటా పండ్లను ఎలా ముగ్గబెట్టుకోవాలి, ఎలా తినాలి, సపోటా పండ్లకు బ్యాటరీ పెడతారా పెట్టరా, ఇలా అనేక విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారండి.
ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.